పేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము గూగుల్ మ్యాప్ అనేది సెర్చ్ చేసి వాళ్ళు చూసినట్లయితే ఒక క్రియేచర్ బయటకు వచ్చిందని చూపిస్తుంటుంది ఇక్కడ ఆ గూగుల్ మ్యాప్లో. ఆ క్రియేచర్ ఎలా ఉంటుందంటే ఒక పాము రూపంలో ఉంటుంది. ఇది చాలామంది చూసింటారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో చూసింటారు. ఏది ఒక మన భూగోళాన్ని మ్యాప్ ద్వారా చూస్తే ఒక సీలో అదేం కనపడుతుందంటే ఒక బయటకు వచ్చింటుంది దాని తల. ఆ తల ఎలా ఉంటుందంటే ఒక సర్పంలో ఎలా ఉంటుందో ఆ సర్పంలో ఉంటుంది. ఆ ఒక్క తల ఎంత పెద్దదంటే, నేను చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత పెద్దదో, తెలంగాణ రాష్ట్రం ఎంత పెద్దదో, ఆ రెండు కలిస్తే అంత పెద్దది. అది ఏది ఆ తల అంత పెద్ద క్రియేచర్ ఈ నీటిలో ఉందంటే, ఈ భూమి అనేది ఎప్పటికీ అస్సలు ఉండదు. ఈ భూమి అనేది అస్సలకే ఉండదు. అది నీటి అడుగులో ఉంది, నీటి భాగంలో ఉంది. ఎక్కడా లేదు అది. నీటి అడుగులో లేదు, నీటి భాగంలో లేదు. దేవుడు దాన్ని అప్పుడే ఏం చేశాడు? దండించారు. నేను చెప్తున్నాను కదా, దాన్ని నాశనం చేసే ఒక శక్తి ఎవరికి ఉంది? కేవలము దేవునికే ఉంది. కావాలంటే యెషయా గ్రంథం 21 బాగా చదవండి. అక్కడ ఏముంటుందంటే, తీవ్రమైన మకరమును వంకరమైన మకరమును ఆయన దండించి అప్పటికప్పుడు ఆయన ఏం చేశాడని దాన్ని సంహరించాడనేది ఉంటుంది. సంహరించాడంటే దాని ఉద్దేశం ఏంటి? దాన్ని అప్పటికే ఏం చేశాడు దేవుడు? ఎందుకంటే దాని ద్వారా మనుషులకి ఏముంటుంది? పెద్ద అపాయం అనేది ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆ అపాయం అనేది ఉంటేగిన మనుషుడు ఇప్పటికి ఉండేవాడే కాదు. ఎవరు మనుషుడు? కొంతమంది ఏం సెలవిస్తున్నారంటే లివైతన్ అనేది ఇప్పుడుది కాదు, లివైతన్ అనేది ఎప్పుడుదో. అది కరెక్టే. ఈ లివైతన్ క్రియేచర్ ఇప్పుడు కాదు, మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ న్యూస్లన్నీ. కానీ మన బైబిల్ గ్రంథం అనేది, మన పరిశుద్ధ గ్రంథం మనకి ఎప్పుడు సెలవిచ్చింది? ఎప్పుడో సెలవిచ్చింది. 16 సంవత్సరాల క్రితమే ఆ లివైతన్ అనే క్రియేచర్ ఉంది అనేది ఏం సెలవిచ్చింది? మన గ్రంథం అనేది సెలవిచ్చింది. కానీ ఇప్పుడిప్పుడు ఈ న్యూస్ అనేది ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడిప్పుడు ఈ క్రియేచర్ గురించి ఏమవుతుంది? చాలామంది న్యూస్ ఛానళ్ళు, యూట్యూబర్స్ దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంతేగాని ఈ క్రియేచర్ గురించి దేవుడు ఎప్పుడో సెలవిచ్చారు. ఎప్పుడది? 1600 సంవత్సరాల క్రితమే ఈ క్రియేచర్ గురించి దేవుడు ఏం చేశాడు? సెలవివ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదేమవుతుంది? ఇప్పుడు ఆ రూమర్స్ రావడానికి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో దాని గురించి రావడానికి రీజన్ ఏమిటంటే, నేను చెప్తున్నాను కదా, గూగుల్ మ్యాప్లో దాని క్రియేచర్ దాని ఒక తల అనేది ఏమైంది? కనపడింది అని ఆ న్యూస్ అనేది చాలా స్ప్రెడ్ ఉంది. అలాగే కొన్ని విషయాలు ఏమవుతున్నాయంటే, భయంకరమైన విషయాలు ఈ నేటి కాలంలో జరుగుతున్నాయి. ఆ విషయాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతున్నాయి. ఒకటేమంటే, ఓవర్ ఫిష్ అనే ఫిష్ ఏమో ఉంది, బయటకు వచ్చింది. ఆ ఓవర్ ఫిష్ ఏంటంటే నీటి అడుగుల్లో దగ్గర దగ్గర 3 కిలోమీటర్ల లోపల ఉంటుందంట. ఏదది? ఆ ఒక్క ఓవర్ ఫిష్ అనేది. ఆ ఓవర్ ఫిష్కి ఇంకో పేరు అర్థం ఏమంటే డూమ్స్ డే ఫిష్ అని అంటారు దీన్ని, ఆ ఫిష్ని. ఆ డూమ్స్ డే ఫిష్ ఏంటంటే, ఎందుకు దీన్ని పిలుస్తారంటే, జపనీస్ మైథాలజీ ప్రకారము 2011లో ఏమైందంటే, ఇలాంటి ఫిష్లు 20 కొట్టుకొచ్చాయంట. ఎక్కడికి? బయటికి. ఎప్పుడు ఇది? 2011లో. ఎక్కడ? జపాన్లో 2011 సంవత్సరంలో ఇలాంటి ఫిష్లు 20కి పైగా ఒడ్డుకు కొట్టుకొచ్చాయంట. ఏవి? ఇలాంటి ఫిష్ అసలు బయటికి అనేది రావు. అర్త్ సర్ఫేస్లోకి అంత ఈజీగా ఈ ఫిష్ అనేది బయటికి రాదు. ఎందుకంటే ఈ ఫిష్కి లోపలే ఉంటుంది. అది ఎంత? 3000 మీటర్ లోపల ఉంటుందంటే ఏది? ఆ ఫిష్ అనేది. అలాంటి ఫిష్ బయటకు వచ్చింది. జపనీస్ మైథాలజీ ఏం నమ్ముతారంటే, ఈ ఫిష్ ఓవర్ ఫిషే కాదు, ఈ ఫిష్ డూమ్స్ డే ఫిష్ అని కూడా వాళ్ళు పిలుస్తారు. ఎందుకు పిలుస్తున్నారంటే, 2011లో జపాన్లో ఈ ఫిష్లు 20 బయటకు కొట్టుకొచ్చింటే, కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అక్కడ జపాన్లో భూకంపాలు, తర్వాత పెద్ద సునామీ అక్కడ రావడం జరిగింది. కొన్ని కోట్ల నష్టం జరిగింది. ఎక్కడ? జపాన్లో. కొన్ని వేల మంది ఏమైనారు? అక్కడ చనిపోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాతనే ఈ ఫిష్ వచ్చి, కొన్ని రోజుల తర్వాతనే ఏమొచ్చింది? భూకంపాలు సంభవించాయి. అలాగే పెద్ద పెద్ద సునామీలు సంభవించి ఎన్నో వేల మందిని అదేం చేసిందంటే ఆ సునామీ చంపివేసింది. ఇప్పటికీ ఆ సునామీ నుంచి కోలుకోగలరు ఎవరు? జపాన్లో ఉంటున్న వ్యక్తులు. ఎప్పుడు జరిగింది ఇది? 2011లో జరిగింది. అలాంటిది ఎన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఆ ఫిష్ బయటకు వచ్చింది? ఇప్పుడు దగ్గర దగ్గర
15 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఆ ఫిష్ బయటకొస్తే, జపానీస్ మైథాలజీలో వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అదే నమ్ముతుంది. ఇప్పుడు ఈ ఫిష్ కేవలము ఓవర్ ఫిష్ మాత్రమే కాదు. ఈ ఫిష్ డూమ్స్‌డే ఫిష్. అంటే దీని ఉద్దేశ్యం ఏమంటే, ఈ ఫిష్ బయటకొచ్చి కొన్ని రోజుల తర్వాత ఏమొస్తుందంటే ఇప్పుడు భూకంపాలు సంభవిస్తాయి, సునామీలొస్తాయి, ఈ ప్రపంచమే అంతమవుతుందనేది ఒక ఫేక్ స్ప్రెడ్ న్యూస్ అనేది వీళ్ళు ఏం చేస్తున్నారు? స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే ఇంకో ఫిష్ కూడా బయటకొచ్చింది. ఆ ఫిష్ పేరేంటంటే డెవిల్ ఫిష్ అని అంటారు. ఏది? డెవిల్ ఫిష్. ఆ ఫిష్ సేమ్ అది కూడా కొన్ని వేల మీటర్ల లోపల ఉంటుందంట అది. అలాంటి ఫిష్ మళ్ళీ అర్త్ సర్ఫేస్‌లోకి బయటకొచ్చి మనకేం మెసేజ్ ఇస్తుందంటే, సముద్ర గర్భంలో ఏదో జరుగుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. సముద్ర గర్భంలో ఏదో రాబోతుంది. సముద్ర గర్భంలో ఏదో అలజడి అనేది ఏర్పడింది. అందుకే అర్త్ సర్ఫేస్‌లో ఉంటున్నవన్నీ ఏమొస్తున్నాయి బయటికి వస్తున్నాయనేది చాలామంది న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నది. ఒకటే కాదు, ఇంకా చాలా జరిగాయి. మన ఇండియాలోనే కేరళలో దగ్గర దగ్గర కొన్ని వేల చేపలు और तो ఏమైనాయంటే और भारत కొన్ని के కోట్ల केरला के చేపలు इस అనేది वीडियो को देखिए। क्या ये सब చనిపోయినాయి. चीजें ఆ हमें कुछ వీడియో అనేది इशारा ఇప్పటికీ వైరల్ అయింది. అలాగే ఇక్కడ ఒక గుజరాత్‌లో అనుకుంటాను కొన్ని వేల టర్టిల్స్ అంటే తాబేళ్ళు బయటకొచ్చాయి. దగ్గర దగ్గర 7,00,000 తాబేళ్ళు బయటకొచ్చాయంట. ఎందుకొచ్చాయి? ఇది కూడా ఒక న్యూసే. తర్వాత ఆస్ట్రేలియాలో కొన్ని వేల్స్ అంటే అవి యాక్చువల్లీ బయటికి రావు అట్లా వేల్స్. అంటే తిమింగలాలు. తెల్ల తిమింగలాలు అంటారు అవి. అలాంటి తిమింగలాలు లోపలే ఉంటాయి కానీ, సముద్రం లోపల ఉంటాయి కానీ, బయటికి అంత ఈజీగా అట్లా తిమింగలాలు బయటికి రావు. కానీ అలాంటి తిమింగలాలు దగ్గర దగ్గర ఆస్ట్రేలియాలో 150కి కొట్టుకొచ్చాయంట ఎక్కడికి? బయటికి. దగ్గర దగ్గర 70 పైగా అవి అప్పటికప్పుడే చనిపోయినాయంట. ఇంకొన్ని తిమింగలాలు లోపలికి ఇడవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అవి మళ్ళీ బయటికి వస్తున్నాయంట. అంటే సముద్రాల లోపలికి పోవడానికి దానికి ఇష్టం లేదు. అంటే దీని ఉద్దేశ్యం ఏమంటే సముద్రంలో ఏదో జరుగుతుందనేది వీళ్ళు నమ్ముతున్నారు. ఎవరు? ఇవన్నీ సంఘటనల ద్వారా. అంతేకాదు మొన్న జరిగిన టర్కీలో సంఘటన ఏమంటే, అట్లాంటిక్ సముద్రంలో ఒక స్క్వేర్ షేప్ అనేది ఏర్పడింది. ఎక్కడ? ఒక స్క్వేర్ షేప్ అనేది ఏర్పడి సముద్రం అనేది ఎలా ఉంటుంది? అలల రీతిగా వస్తూ ఉంటుంది. దానికి షేప్ అనేది ఎప్పటికీ ఉండదు. అలాంటిది టర్కీలో అట్లాంటిక్ సముద్రంలో ఒక స్క్వేర్ షేప్ అనేది ఏర్పడిందంట. స్క్వేర్‌గా ఏర్పడుకుంటూ పోతుంది. ఎందుకు ఏర్పడింది? దీనికి రీజన్ ఉంది. అది ఏర్పడడానికి రీజన్ ఏంటంటే, అలలనేది ఒక్కోసారి అపోజిట్‌గా నుంచి వస్తాయి. ఇంకో అలలు సైడ్ నుంచి వస్తాయి. అట్లాంటిక్ సముద్రంలో 2 విధాలుగా ఏమవుతాయంటే, సముద్రం అనేది అలలనేది వస్తాయి. ఎదురుగా వచ్చే అలలు, సైడ్‌గా వచ్చే అలలు 2 కలిస్తే ఆ స్క్వేర్ షేప్ అనేది ఏమవుతుంది? ఏర్పడుతుంది. దీనికి అసలైన రీజన్ ఇది. కానీ కొంతమంది ఉంటారు కదా యూట్యూబర్స్. ఇదే ఇంక ప్రపంచానికి అంతము. ఇదే ప్రపంచానికి సూచన. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? అరే! నా సూచనకి నేను రెండో రాకడకి సూచనలేమి నేనే తెలియజేసినప్పుడు మీరేంటి కొత్తగా తెలియజేస్తారు నాకు అర్థం కాదు. ఓవర్ ఫిష్ బయటకొచ్చిందని, తాబేళ్లు బయటకొచ్చాయని, ఏదో తిమింగలం బయటకు కొట్టుకొచ్చాయని మీరు ఇవన్నీ నమ్మి నా రాకడ సమయంలో ఉందని మీరు నమ్ముతారా? లేకపోతే నేను చెప్పే మాట మీరు నమ్ముతారా? ఓకే. ఒకటి నమ్మాలా మనం. ఏం నమ్మాలంటే సముద్రంలో ఏదో జరుగుతుంది. ఇది మాత్రం కామనే. కానీ దీనికంతటి ఇవన్నీ బయటికి రావడానికి రీజన్ లివైతాన్ అని క్రియేచర్ మాత్రము కాదు. ఈ లివైతాన్ అనే క్రియేచర్ ఇప్పుడు ఉంటే గిన మనుషులనేవాడు ఒక్కడు మిగలరు. ఎక్కడ? ఈ భూమి పైన అంత పెద్ద క్రియేచర్ అది. ఎందుకంటే అది చదవండి మీరు కావాలంటే 21వ వచనం చదివినాం గదా! 18వ వచనం చదవండి. దాని శక్తి అదెంత పొడుగుగా ఉంటుందంటే యోబు గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనంలో మనకేం కనబడుతుందంటే, అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. అది దాని కన్నులు ఉదయకాలపు కన్నరెప్పుల వలెనున్నవి. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచెను. ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న చౌనలో నుండి పొగ లేచినట్లు దాని నాసికారంధ్రంలో నుండి లేచునంట. అంటే దాని నాసికారంధ్రం అంటే దాని ముక్కులో నుంచి ఏమొస్తున్నాయంట? పొగలు వస్తున్నాయి. దాని నోట్ల నుంచి అగ్గి జ్వాల అనేది బయటకు వస్తున్నాయి. అలాగే అలాగే వచనంలో మనకేముంటుందంటే, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది ఎంత పెద్దగా ఉంటుందంటే, అది తన నోటిలో నుంచి
కక్కగా అంటే ఇప్పుడు బయట కొన్ని విషయాలు కొన్ని జీవులు కక్కుతంటే చూడండి వాంతింగ్ చేసుకుంటుంటాయి కదా వామిట్. అట్లా ఈ లివైత్ అనేది ఒక క్రియేచరు అలా ఇది కక్కితే గిన వామిట్ చేసుకుంటే గిన దగ్గర దగ్గర ఒక నదీ ప్రవాహం వల్ల కక్కుతుందంటే ఏదిది? ఒక నదినే కక్కుతుందంటే ఏది? ఆ క్రియేచర్ అనేది. ఒక నది ఎంత పెద్దగుంటుంది? ఒక నది అనేది ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది గదా! అలాంటి నదులనే మింగేయగలదంట ఏది? ఏది? ఈ లివైతన్ అనే క్రియేచర్. ఇది ఎవరో గాదు. యోబు గారు సెలవియ్యడం లేదిది. ఎవరు సెలవిస్తున్నారిది? యోబు గారికే దేవుడు సెలవిస్తున్నారు ఈ క్రియేచర్ గురించి. ఇలాంటి పెద్ద క్రియేచర్ ఒకటుంది. ఈ క్రియేచర్ ద్వారా మానవ జాతికి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అప్పటికే నేనేం చేశాను? సంహరించాననేది బైబిల్‌లో ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ బైబిల్ లేచింది, నిద్ర లేచింది, పడకైంది అనేది ఇప్పటికిప్పుడు వస్తున్న ఈ న్యూస్ ఛానల్ ద్వారా వస్తున్న విషయాలు మనం నమ్మాలా? లేకపోతే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న విషయాలు మనం నమ్మాలా? ఏ విషయాలు మనం నమ్మాలా? ఈ లివైతన్ అనే క్రియేచర్ నిజంగానే ఉంది. ఇది నిజము. దేవుడే దాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. దాని శక్తి, దాని నోటి నుంచి అగ్ని జ్వాలలొస్తాయి. దాని ముక్కులో నుంచి పొగ అనేది వస్తుంది. ఆ క్రియేచర్ దగ్గర దగ్గర 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ క్రియేచర్ అనేది ఇప్పటికి లేస్తే మనము పడుకుంటాం అంతే. ఎవరు? మనం పడుకుంటాం. ఏది లేస్తే? ఆ క్రియేచర్ లేస్తే. అలాగే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము ఆ వచనంలో మనకేముంటుందంటే, నీటి అడుగుల దాన్ని ఉంచి పెట్టాడు దేవుడు అనేది అక్కడ ఉంటుంది. ఎక్కడ? కీర్తనల గ్రంథంలో. అదేంటి? యెషయా గ్రంథంలో 27వ అధ్యాయంలో దాన్ని నశించిన దేవుడు అంటే దాన్ని ఎందుకు సృష్టించినాడు దేవుడు అక్కడ? దాన్ని ఎందుకు సెలవిస్తున్నాడంటే అక్కడ కొన్ని విషయాలను ఆయన ఏం చేసుకోవడానికి? ఆడుకోవడానికి. దేంతో? సముద్రంలో ఏముంటాయి? పడవలుంటాయి. సముద్రంలో కొన్ని బోట్స్ ఉంటాయి, షిప్స్ ఉంటాయి. ఆ షిప్‌తో ఆడుకోవడానికి దేవుడు దాన్ని ఏం చేశాడంట? సృష్టించాడనేది ఎక్కడుంటుంది? సృష్టించాడనేది ఆ బైబిల్‌లో మనకి దేవుడు కీర్తన గ్రంథంలో మనకి తెలియజేశాడు. అంటే ఇక్కడ ఈ లివైతన్ క్రియేచర్ ఏంటంటే, ఇప్పటికీ లివైతన్ అనేది లేదు. కానీ ఒకప్పుడు ఉండేది. అదెప్పుడు? 1600 సంవత్సరాల క్రితం ఆ లివైతన్ ఉండేది. అది చాలా భయంకరమైన జీవి. ఆ జీవి గురించి యోబు గ్రంథం లాస్ట్ వచనం చదవండి. 33వ వచనము. అది భయము లేనిదిగా సృజించబడిందంట. అది అంటే ఏది ఇక్కడ? ఆ లివైతన్ అనే క్రియేచరు దానికి భయం అనేది లేదు. భయం లేనిదిగా అది సృజించబడి భూమి మీద దాని వంటిదే లేదంట అసలు. ఏది? అలాంటి క్రియేచర్ అనేది, అలాంటి లివైతన్ అనేది క్రియేచర్ అనేది అసలు అలాంటి క్రియేచర్ అనేది భూమి పైన ఎక్కడ లేదు. ఆ క్రియేచరే లివైతన్ అనేది క్రియేచర్. అలాగే 34ది. అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు అనేది ఉంటుంది. రాజు యాదంటే ఇప్పుడు? అడవికి సింహం ఏది? అడవికి రాజు ఏది ఇప్పుడు? సింహం. కానీ ఆ సింహానికి రాజు ఎవరంటే ఇప్పుడు? ఆ సింహానికి ఒకటే కాదు, గర్వించిన ప్రతి ఒక్క జీవికంట. అంటే దాంట్లో ఏముంది ఇప్పుడు? గర్వానికి ఒక పెద్ద సూచన ఏది? ఆ లివైతన్ అనే క్రియేచరు. ఆ గర్వించే ఈ భూమి పైన ఏవైతే జీవులు ఉన్నాయో, నేనే రాజులని గర్విస్తున్నాయో, ఆ గర్వించే జీవులన్నిటికీ రాజు ఏదంటే ఇప్పుడు? లివైతన్. అంటే అంత గర్వపు జీవి అది. ఏది? అంత భయంకరమైన జీవి అది. అది ఎవరు సెలవిస్తున్నారు ఇది? యోబు గారా? కాదు. యోబు గారికే దేవుడు సెలవిస్తున్నారా ఆ జీవి గురించి? దేవుడే అంత ఎలివేషన్స్ ఇస్తున్నాడు దేనికి? ఆ జీవికి. అలాంటి పెద్ద ఒక లివైతన్ అది. అలాంటి లివైతన్ ఇప్పుడు ఉంటే ఏమవుతుంది పరిస్థితి? అది బయటకొచ్చింది, అది నిద్ర లేచిందంటే ఏంది పరిస్థితి? నాకు అది నిద్ర లేవదు. అది లేదు అస్సలు. ఏది? ఆ లివైతన్ అనే క్రియేచర్ ఇప్పటికీ ప్రస్తుత కాలంలో లేదు. అదేంటది? మళ్ళీ గూగుల్ మ్యాప్‌లో ఒక క్రియేచర్ కనపడిచ్చింది కదా మాకి. దాని గురించి ఏంటంటే అదేదో కాదు. అది స్కాట్ ప్లేట్ అనే ఒక అగ్నిపర్వతాల గురించి అది. ఏది? దాన్ని ఇంకా జూమ్ చేస్తే గిన స్కోట్ ప్లేట్ అనే ఒక అగ్నిపర్వతాలు అనేది కనపడిస్తాయి అక్కడ. జపాన్‌లో ఆ ఓర్ ఫిష్ బయటకొచ్చిన వెంటనే ఆ అగ్నిపర్వతాలు అనేది అప్పటికప్పుడే పేలిపోయినాయి. దీని గురించి మాట్లాడరు ఎవరు. కానీ ఆ క్రియేచర్ బయటకొచ్చింది. ఆ ఫేసు ఆ ఫేస్ స్నేక్‌లా కనపడుతుంది. అది ఒకటే మాట్లాడతారు అంతేగాని అది స్కోటియో ప్లేట్ అని పిలువబడతారు దేన్ని. దాన్ని ఇంకా జూమ్ చేస్తే గిన. యాక్చువల్ అది క్రియేచరే కాదది.
అది స్కోటియో ప్లేట్స్ అంటే అగ్నిపర్వతాలు ఉంటున్న చోటు అది. అలాంటి చోటు ఎలా ఉంటుందంటే అది సేమ్ సర్పంలా ఉంటుంది ఆ షేప్ అది. ఆ షేప్‌ని చూసి మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? అదే లివైతన్ లేచింది. లివైతన్ లేదు. లివైతన్ పైకి లేదు. లివైతన్ పడుకోలేదు. అసలు లివైతన్ అనేదే లేదు. లివైతన్ లేదు. కానీ సముద్ర గర్భంలో ఖచ్చితంగా ఏదో జరుగుతుందనేది మనం నమ్మాల్సిందే తప్పదు. ఎందుకంటే అలాంటి ఫిష్ అనేది బయటికి రావు కంపల్సరీగా. వచ్చాయంటే ఏదో సంఘటన జరుగుతుంది. అది లివైతన్ మాత్రము కాదు. ఒకవేళ లివైతన్ ఉండింటే గిన అసలు మన పరిస్థితి అనేది అంత దారుణంగా ఉంటుందంటే, ఒక నదినే మింగేసిన లివైతను మనమెంత? ఒక నదినే మింగేసిన ఒక జీవిని తండ్రైన దేవుడు అప్పుడే సంహరించాడు. ఆడది లేదు, మగది లేదు. ఈ 2 క్రియేచర్ అనేది ఇప్పటికీ లేవు. ఒక క్రియేచర్‌ని దేవుడు 1600 సంవత్సరాల క్రితమే సంహరించడం జరిగింది. కానీ ఇంకో క్రియేచర్‌ని దేవుడు ఎందుకు పెట్టాడంటే దాని ద్వారా ఒక పని అనేది కావాలా. ఆ పని అప్పటికే అయిపోయింది. అది గర్వించే ఒక జీవి కాబట్టి, ఆ జీవి ద్వారా కలిగే నష్టాలే కానీ మంచిది జరిగే ఒక అవకాశం లేదు కాబట్టి, యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో ఆ జీవిని అప్పుడే ఏం చేశాడు దేవుడు? సంహరించాడనేది ఉంటుంది. అలాగే కీర్తనల గ్రంథము 64వ అధ్యాయంలో, అలాగే 68వ అధ్యాయంలో ఆ మధ్యలో ఉంటుంది. ఆ మకరం అనే జీవిని కూడా దేవుడు అప్పుడే సంహరించాడనేది ఉంటుంది. కానీ అలాంటి జీవి ఇప్పుడు పుట్టుకొచ్చడం ఏంటో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేసి మానవులుగా ఉంటున్న ప్రజల్ని భయపెట్టడం కన్నా, ప్రభువుని నమ్ముకొని మీరు మారుమనస్సు పొంది దేవుని యందు తిరిగితే మీకింకా మంచిది. ప్రస్తుతము ఎలాంటి జీవి అనేది లేదు. అలాంటి జీవి అనేది ఉండదు. అలాంటి జీవి అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే లివైతన్ అనే క్రియేచరు అలాంటి జీవి బయటకొస్తే మనిషికి ఒక మానవ మనుగడకే ఎంతో ప్రమాదము. అందుకే అలాంటి ప్రమాదాన్నే మనకు రాకూడదని యెహోవా దేవుడు దాన్ని అప్పుడే ఏం చేశాడు? సంహరించడం జరిగింది. ప్రస్తుత కాలంలో చాలా జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు. కానీ ఆ అన్ని విషయాలకి లివైతన్ అనే ఒక కారణమే రీజన్ అవ్వకూడదు. ఆ లివైతనే రీజన్ కాదు. ఇక్కడ డిక్లేర్ చేసే విషయం ఏమంటే లివైతన్ అనే ఒక క్రియేచరు యెహోవా దేవుడు దాన్ని అప్పుడే సంహరించడం జరిగింది. మకరం అనే పిలువబడుతున్న ఒక పెద్ద క్రియేచరు గర్విష్ఠులకే రాజు, గర్విష్ఠులుగా బ్రతుకుతున్న జీవులకన్నిటికీ రాజుగా ఉంటున్న ఆ క్రియేచరు దేవుడు దాన్ని ఎప్పుడో సంహరించడం జరిగింది. ఎలాంటి లివైతన్ లేదు. ఎలాంటి ఒక క్రియేచర్ అనేది ఈ భూమిపైన ఈ సముద్ర గర్భంలో లేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరు సెలవిచ్చేదేమంటే, మీరు మీ ఆత్మల్ని బాగు చేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేరే ఆత్మల్ని మీరేం చేయొద్దండి, భయపెట్టడానికి అవకాశం అనేది ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు మనకి ఇంద్రియ శక్తియు, ప్రేమయు, నిగ్రహం గల శక్తి ఆయన మనకు దయచేశాడు కానీ పిరికి ఆత్మను మనకు ఆయన దయచేయలేదన్నప్పుడు, ఎవరో మానవులు ప్రకటిస్తున్నారు, ఎవరో యూట్యూబర్స్ మనకి సెలవిస్తున్నారు. ఆ విషయాన్ని మనం నమ్మి, ఆ విషయాలను మనం భయపడి, దేవుని యందు మనము మన విశ్వాసాన్ని కోల్పోతే, ఇతరులు నమ్మిన మాటలు మనం సెలవిచ్చి, ఆ మాటలను మనం నమ్మితేగిన మనకే ప్రమాదం కానీ, మన విశ్వాసానికే ప్రమాదం కానీ, మన విశ్వాసం అనేది దేవునిలో ఎప్పటికీ స్థిరంగా అనేది ఉండదు. ఎందుకంటే విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టంగా ఉండడము అసాధ్యమనేది ఉంటుంది. ఎక్కడ గ్రంథంలో విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఫస్ట్ విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఉంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. మనము దేవునికి ఇష్టలై ఉంటామనేది మనం ఈ విషయాన్ని గమనించాలా. ఎవరైతే ఈ లివైతన్ అనే క్రియేచర్ గురించి ఎవరైతే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికిప్పుడే ఆ విషయాలన్నీ ఆపేసి దేవుని వైపు తిరిగి దేవుని ఒక ఇచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్లయితే మీరు రక్షింపబడతారు. ఇతరులని రక్షింపబడిన వాళ్ళు కూడా మీరు అవుతారు. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి రాబోయే రోజుల్లో మీ ఆత్మని మీరు బలపరచుకోవాలని ప్రతి ఒక్కరితో కోరుతూ